Hi guys, welcome to my channel. Today my topic is about further need of secondary storage. Today my topic is about further need of secondary storage. బేసిక్గా ఈ టాపిక్కి వెళ్ళబోయే ముందు మనం టైప్స్ ఆఫ్ మెమొరీ బేసిక్స్ చెప్పుకుందాం. దీని గురించి డీటెయిల్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకే, 2 types of memory, primary memory, secondary memory. Here data stores temporary. దీంట్లో డేటా అనేది టెంపరీగా ఉంటుంది, అంటే పర్మనెంట్గా ఉంటుంది. హియర్ డేటా స్టోర్స్ టెంపరీ, అంటే ఈ ప్రైమరీ మెమరీలో డేటాని ఎట్లా ఉండిద్ది, టెంపరీగా ఉండిద్ది. హియర్ డేటా స్టోర్స్ పర్మనెంట్లీ, దీంట్లో మాత్రం డేటా అనేది పర్మనెంట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఇట్ విల్ యాక్సెస్ డేటా వెరీ ఫాస్ట్లీ. దీంట్లో ఈ ప్రైమరీ మెమరీలో డేటా అనేది తొందరగా యాక్సెస్ చేసుకునేది. ఇట్ విల్ యాక్సెస్ డేటా స్లోలీ, దీంట్లో డేటా అనేది తొందరగా యాక్సెస్ చేసుకోలేదు. ఓకే, దీని గురించి నెక్స్ట్ వీడియో చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఫర్దర్ నీడ్ ఆఫ్ సెకండరీ స్టోరేజ్ గురించి నేర్చుకున్నాం. అంటే దీనివల్ల ఇక్కడ స్టోరేజ్ అయినా అనొచ్చు, మెమొరీ అని అనొచ్చు. ఫర్దర్ నీడ్ ఆఫ్ సెకండరీ స్టోరేజ్ ఆర్ మెమొరీ అయినా అనొచ్చు. ఓకే, అంటే దీనివల్ల యూజెస్, ఉపయోగాలు ఏంటనేవి ఈరోజు చూద్దాం. ఓకే, పాయింట్ నెంబర్ 1, here data and instructions stores permanently. Okay, ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే హియర్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్ స్టోర్స్ పర్మనెంట్లీ, అంటే డేటా అనేది పర్మనెంట్గా ఉంటాయి అంతే. హియర్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్ స్టోర్ పర్మనెంట్లీ. నెక్స్ట్ పాయింట్, ఇట్ విల్ ప్రొవైడ్ బ్యాకప్ స్టోరేజ్. ఓకే, ఇట్ విల్ ప్రొవైడ్ బ్యాకప్ స్టోరేజ్. It will provide backup storage for data. అంతేకాకుండా డేటాకి బ్యాకప్ స్టోరేజ్ కూడా ఇచ్చింది. ఇట్ విల్ ప్రొవైడ్ బ్యాకప్ స్టోరేజ్ ఫర్ డేటా. నెక్స్ట్ పాయింట్ వచ్చే లోపల ఇట్ ఈస్ చీపర్ దాన్ ప్రైమరీ స్టోరేజ్. అంటే దీని యొక్క కాస్ట్ చాలా తక్కువ. ఎప్పుడు వెన్ కంపేర్డ్ టు ప్రైమరీ స్టోరేజ్, ద కాస్ట్ ఆఫ్ సెకండరీ స్టోరేజ్ ఈజ్ చీప్. ఓకే, నెక్స్ట్, it will take more time to access the data. Okay, it will take more time to access the data, అంటే డేటాని యాక్సెస్ చేసుకోవడానికి చాలా ఎక్కువ టైం తీసుకునేది. ఓకే, ఆల్ పాయింట్ చూడండి. పాయింట్ నెంబర్ 1, హియర్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ స్టోర్ పర్మనెంట్లీ. దీంట్లో డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ పర్మనెంట్గానే ఉంటాయి. ఇట్ విల్ ప్రొవైడ్ బ్యాకప్ స్టోరేజ్ ఫర్ డేటాకి బ్యాకప్ స్టోరేజ్ ఇచ్చింది. నెక్స్ట్, ఇట్ ఈస్ చీపర్, ఇది చాలా తక్కువ. అంతేగా ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ టు యాక్సెస్ ది డేటా. ఓకే, ఓకే, నెక్స్ట్, ఇట్ హ్యాస్ హై స్టోరేజ్ కెపాసిటీ. ఓకే, ఎగ్జాంపుల్స్ వచ్చే లోపల దీనికి హార్డ్ డిస్క్ ఒకటి, మ్యాగ్నెటిక్ టేప్స్. ఓకే, ఎక్సెట్రా. ఓకే, these are the features of the secondary storage. Okay, 6 పాయింట్లు.
పాయింట్ నెంబర్ 1 వచ్చే లోపల హియర్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్ స్టోర్స్ పర్మనెంట్లీ. డేటా మరియు ఇన్స్ట్రక్షన్స్ని పర్మనెంట్గా స్టోర్ చేసుకుంది. ఓకే, నెక్స్ట్ ఇట్ విల్ ప్రొవైడ్ బ్యాకప్ స్టోరేజ్ ఫర్ డేటా. డేటాకి బ్యాకప్ స్టోరేజ్ కూడా ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ చీపర్ దెన్ ప్రైమరీ స్టోరేజ్. అంటే ఇది చాలా కాస్ట్ అనేది చాలా తక్కువ. ఓకే, ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ టు యాక్సెస్ ది డేటా. అంటే డేటాని యాక్సెస్ చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది. ఓకే, ఇట్ హ్యాస్ హై స్టోరేజ్ కెపాసిటీ. దీనికి స్టోరేజ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చే లోపల హార్డ్ డిస్క్, మ్యాగ్నెటిక్ టేప్స్. ఓకే, దీస్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ ఆఫ్ ది ఫర్దర్ నీడ్ ఆఫ్ సెకండరీ స్టోరేజ్ ఆర్ మెమరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.